బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము డాక్టర్ రోజీబేన్ और అనంతబాయి మధ్య జరిగినటువంటి పోడ్కాస్ట్లో ఏదైతే అవచైతన్యమైనటువంటి మనసు ఎలాగా మనము దాన్ని ప్రసిద్ధ అంటే కంట్రోల్ చేయొచ్చు, అద్భుతమైన జీవితాన్ని ఎలా జీవించవచ్చు అనే టాపిక్ గురించి చెప్తూ ఉన్నారు. అది మనం 3 పార్ట్స్ విన్నాము. ఇది 4వ పార్ట్. అనంతబాయి చెప్తూ ఉన్నారు, ఏదైనా సరే ఇప్పుడు అర్థమైనది ఫస్ట్ రాసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉన్నట్లయితే మన ప్రోగ్రాము సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది, అదే విధంగా జరుగుతుంది అని. ఇక డాక్టర్ అక్కయ్య అంటున్నారు, ఏ విధంగా మీరు అలా రిపిటేషన్ చేసినప్పుడు మీ ఇంకా వేరే ఏ థాట్ అనేది మీకు రానే రాదు. లాస్ట్ థాట్ ఏదైతే ఉందో అదే మిమ్మల్ని యాక్టివేషన్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత మీరు నిద్రపోయినట్లయితే ఫోన్లో కూడా అలారం తీసేయచ్చు. అప్పుడు ఫోన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కొక్క థాట్ మీ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. మెడిటేషన్ క్లాసెస్లో మనం కూడా చూస్తూ ఉంటాము. మెమరీలో ఏదైతే ఒక పని మెమరీకి ఫీడ్ చేస్తామో, మైండ్కి ఏదైనా పని చెప్తూ ఉంటామో, డైలీ దాన్ని న్యాచురల్గా చూస్తూ ఉండాలి. న్యాచురల్గా అయిపోయినట్టుగా ఫీల్ అవ్వాలి. ఇది నాలెడ్జబుల్గానే ఉంటుంది, విజ్డమ్ లాగా కూడా ఉంటుంది. అంటే మన యొక్క మన ఇష్టానుసారంగా జరుగుతుంది. ఏ విధంగా నా లైఫ్లో కూడా కొన్ని తక్కువ పీస్ఫుల్ రిలేషన్స్ ఉంటూ ఉంటాయి. మనం ఏ విధంగా దృష్టిని పెట్టుకుంటూ ఉంటామో అదే విధంగా వాళ్ళ వైపు మనకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క రిఫ్లెక్షన్ కూడా అదే విధంగా ఉంటుంది. ఫిజికల్ రియాలిటీలో కూడా మీరు దాన్నే చూస్తూ ఉండొచ్చు. ఏ వస్తువునైతే మీరు కంట్రీ విషువల్గా చూస్తూ ఉంటారు, రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఎక్కడో అక్కడ మీకు వాళ్ళ గురించి మరి యుద్ధము అనేది కూడా అంటే ఘర్షణ అనేది ఉంటూ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్క వస్తువుని మీ లైఫ్లో మీ దృష్టికోణంతో అట్రాక్ట్ చేస్తూ ఉంటే తప్పకుండా అది వస్తుంది. ఈ రోజుల్లో మొబైల్లో అయితే కరెంటు కన్ కన్జ్యూమ్ అనేది చేస్తూ ఉన్నారు. మీరు మీ లైఫ్లో ఏది కోరుకుంటే అది సింపుల్గా అది మాట్లాడేస్తూ ఉంటుంది. కొంతమంది అంటారు, మ్యామ్ నేను ప్రాబ్లం పొందుతూ ఉన్నాను అని. ఎక్కువలో ఎక్కువ రీల్స్ చూడటం తోటే మ్యామ్ నాకు ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి అని. మీ లైఫ్లో రిఫ్లెక్ట్ ఏదైతే అవుతూ ఉంటుందో, రీల్స్ ఏంటి, మీ యొక్క వేరు వేరు కాంటాక్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి మీ లైఫ్లో. మల్టిపుల్ థాట్స్ రావటానికి కారణం అదే. కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. రీల్స్లో అయితే రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటారు. మీరు ఎక్కువగా రీల్స్ చూడటంతో మీ సబ్కాన్షియస్ మైండ్ తెలిసిపోతూ ఉంటుంది. నేను అదే విషయం చెప్తూ ఉన్నాను. ఏదో ఒక పేపర్లో వర్క్ అనేది చేస్తూ ఉంటారనుకోండి, అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ రీల్స్ చూస్తూ ఉండబట్టే కదా మరి ఈ పర్పస్ అనేది వస్తూ ఉంది అని. అనంతభాయ్ అంటున్నారు, అవును నేను కూడా మైండ్లో ఇలాగే ఆలోచిస్తూ ఉంటాననుకోండి, ఏదన్నా రీలు వెంటనే నా ఎదురుగా వచ్చేస్తుంది, పూర్తిగా వాక్లోకి వచ్చేస్తూ ఉంటుంది. నేను చూడను భూమి మీద అనేక రకాల వీడియోలు వస్తుంటాయి, స్కిప్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువగా రీల్స్ లోపల ఏవేవో దుఃఖానికి సంబంధించిన ఎమోషనల్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఏ విధంగా ఉన్నది సింహము దాన్ని చంపింది యాక్సిడెంటల్గా, అది పడిపోయింది. ఈ విధంగా రీల్ ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య. మనం ఆలోచిస్తూ ఉంటాము, అవన్నీ కూడా మనవి కాదు కదా, ఎందుకు అని ముందుకు నెట్టేస్తూ ఉండాలి. ఇకపోతే డాక్టర్ బెహన్ అంటూ ఉన్నారు, ఎగ్జాక్ట్లీగా యాక్సిడెంటల్గా వేరే వస్తువులన్నీ మనకు అటాచ్ కావలసిన వాస్తవంగా. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే జ్ఞానంతో
మీ యొక్క మంచి విజ్డమ్ ఏదైతే ఇస్తూ ఉందో కనపడుతుందో దాన్ని చూడండి, రిఫ్లెక్షన్ చేయండి. కొందరు అయితే ఎమోషన్లోకి వచ్చేస్తూ ఉంటారు అవన్నీ చూసి. అలా ఉండకూడదు అని అంటున్నారు అనంతభాయ్. చూడటమే లేకుండా ఉంటే ఎమోషన్లో రావు. అయితే ఆ గడియ అనేది వచ్చేస్తూ ఉంది ఈ రోజుల్లో. ప్యాక్ అనేది ఉంది కదా, బ్రేక్ జరుగుతూ ఉన్నాయి ప్రేమలు. ఆ, పిల్ల యువతి యువకులు ఈ పద్ధతితోటే టైం పాస్ చేస్తూ ఉన్నారు. టైం పాస్ తోటి వాళ్ళకి సమయమే తెలియటం లేదు అంటూ ఉన్నారు అనంతభాయ్. అవును, చాలా ప్రెషియస్గా ఉన్నాయి ఇవన్నీ, కరెక్ట్గా మీరు చెప్తున్నారు. 3 సంవత్సరాలులో ఎవరైతే ఈ యొక్క టైం ఉన్నదో వాళ్ళు హీల్ చేసుకుంటూ ఉంటారు, మైండ్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మెడిటేషన్ అంటే టైం దొరకదు అంటారు, రిలాక్సేషన్గా ఉండాలి, వర్క్ అనేది చేయకూడదు అంటారు. చూడండి, 3 సంవత్సరాల్లో బాపూజీ కూడా చెప్పారు, 3 సంవత్సరాలు చాలా మార్పులు వస్తాయి అని. ఆ టైం మనం చాలా ఖుషీగా ఉంటాము, దాని మీద ఫోకస్ చేయాలి. ఎంతగా ఆ, స్వయం ఖుషిగా మనల్ని మనం ఉంచుకుంటూ ఉంటామో అదే విధంగా హ్యాపీనెస్లోకి వస్తూ ఉంటాం. సైన్స్ ఏం చెప్తుంది మరి, పూర్వజన్మ గురించి కర్మలు ఏమి వస్తాయా, లేకపోతే న్యూరాన్స్ యొక్క ప్రభావమే ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు అనంతబాయి. ఇవి కూడా మరి న్యూరాన్స్ యొక్క ఫీలింగ్స్, భావనలు జనరేట్ చేస్తూ ఉందా అని అడుగుతూ ఉన్నారు. పూర్వం యొక్క పాస్ట్ మెమరీస్ గురించి సైన్స్ అయితే చెప్పదు కదా అని అడుగుతున్నారు. డాక్టర్ అక్కయ్య రోజీ వేన్ అంటూ ఉన్నారు, దీనిలో సైన్స్ పార్ట్ అనేది లేదు, ఇది క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క పార్ట్. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా మెటాఫిజికల్గా ఉంటూ ఉంటుంది. మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ మన మెమరీస్లో సపోజ్ తొలగిపోయినాయి అనుకోండి, పవరు మనకు లాస్ ఉంటూ ఉంటాము. ఇంత నాలెడ్జ్, ఇంత విజడం ఉన్నప్పటికీ కూడా మనము ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంటూ ఉంటాయి. చిన్నపిల్లలు పూర్తిగా డాక్టర్ విద్య చాలా మంచిగా తెలుసుకుంటూ ఉన్నారు. అంటే చాలామంది, నేను ఎగ్జాంపుల్ చూస్తూ ఉన్నాను, మెమరీసు చాలా సోల్ వారి యొక్క తోడు ఇస్తూ ఉన్నది. ఫిజియల్ రియాలిటీలో ఏ విధంగా రిఫ్లెక్షన్ చేస్తూ ఉంటారో, సపోజు అదే విధంగా మెమరీస్ బ్యాడా లేక గుడ్డా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటూ ఉండాలి. కాబట్టి మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అనేది ఉండాలి. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క పార్ట్ ఎలా ఉంటుంది, మెటాఫిజికల్గా మనం తెలుసుకోవాలి, మైండ్ లెవెల్లో దీన్ని అర్థం చేసుకోవాలి. పాస్ట్ లైఫ్లోకి వెళ్ళి హీల్ చేయటము, అది ఎంతవరకు హీల్ అవుతుంది, మన దాని లోపల వాళ్ళ యొక్క ఫ్రీ వీల్ కూడా ఉండాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళు హీల్ చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఫిజికల్ బాడీ తోటి జరగదు కదా, సోల్ బాడీ తోటి, ఎనర్జీ బాడీ తోటి అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ సర్కంటెన్స్ పైనకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ సిచ్యువేషన్స్లోకి వెళ్ళాలి, అప్పుడు చేసినవన్నీ కూడా హీల్ చేసుకోవటం, దాన్ని తొలగించుకోవటం అంటే ఇది ఆత్మ పవర్, సోల్ పవర్ తోటి చేయాల్సిందే తప్ప, వాళ్ళకు ఆ సోల్ పవర్ ఎంత గొప్పగా ఉంటే వాళ్ళ నెక్స్ట్ లైఫ్లోకి అవి రాకుండా ఉంటాయి. కానీ ఆత్మ బలహీనంగా ఉంటే నెక్స్ట్ లైఫ్లోకి అవి కూడా బ్రాడ్ అవుతూ ఉంటాయి. ఏ యొక్క సజెషన్ని నీడ్ చేయాలి, సపోజు మనం లైఫ్లో ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది, ఇప్పుడు మనకు తెలుస్తుంది, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం, కానీ హీల్ కాదు కొంతమందికి. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది ఇక్కడ యూజ్ అవుతూ ఉంటుంది, అర్థమవుతుంది, ఈ లైఫ్లోది కాదు,
నెక్స్ట్ లైఫ్లో పూర్వజన్మలోది ఇప్పుడు దాన్ని ప్రీవియస్ లైఫ్లోకి తీసుకొని వెళ్ళటం పిఎస్ఎల్ఆర్ త్రూ అని ఇప్పుడు మీకు సిచ్యువేషన్ అర్థమైంది, జ్ఞాపకం తీసుకొస్తూ ఉంటారు. సోల్ ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళినట్లయితే ఒక ఓపెన్ అయిపోతూ ఉంటుంది వారికి. అప్పుడు లైబ్రరీ తోటి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, అంటే మీ లోపల ఉన్న రికార్డింగ్ని తెలుసుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మంచి బిహేవియర్ ఉందనుకోండి, దాన్ని తొలగించుకోవటం కుదర వద్దు. హీల్ చేస్తూ ఉంటే నెగిటివ్ బిహేవియర్ సమాప్తం అవుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ను హీల్ చేయటం జరుగుతుంది. సబ్కాన్షియస్ మైండ్లో ఒక రికార్డ్ అనేది ఉంటుంది, హీల్డ్ అనేది, అది హీల్డ్ అయిపోతూ ఉంటుంది. ఒక రోజులో అయితే కాదు, ఇది రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. అంటే 1 మంత్ 2 మంత్స్ అలాగ 3 మంత్స్ పట్టవచ్చు. చాలా సంవత్సరాల నుండి ఉన్నాయి కదా, 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎప్పటియో జన్మలు కూడా ఉంటూ ఉంటాయి. ఆ టైము అనేది అందుకనే ఒక్కరికి ఒక నెల, ఇంకొకరికి తొందరగాను, ఇంకొకరికి లేటుగాను కూడా ఉండొచ్చు. వాళ్ళ మైండ్ యొక్క హీలింగ్ని బట్టి, సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్ని బట్టి వారికి ఆ యొక్క రిజల్ట్ అనేది వస్తుంది. ఫిజికల్ రియాలిటీ చేంజ్ కూడా అయిపోతూ ఉంటుంది అంటూ ఉన్నారు. అనంతభాయ్ అడుగుతున్నారు, నా క్వశ్చన్ ఇప్పుడు ఏంటి అంటే, పరీక్షితం అంటే టెస్ట్ చేసిన తర్వాత 7 రోజుల్లో పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో మోక్షం లభించింది. అదేవిధంగా 7 రోజుల్లో మరి మోక్షము అంటే రాజు పరీక్షిత్తు మరి జ్ఞానం వినటంతో మోక్షం పొందాడు. మోక్షము ఒక అద్భుతం, ఆధ్యాత్మిక స్థితి. ఎక్కడ నుండి అయితే మరి సుఖము దుఃఖము నుండి అతీతంగా వెళ్ళినట్టయితే ఆ యొక్క సిచ్యువేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఎన్లైట్మెంట్ అయిపోతారు. అప్పుడు అర్థమవుతుంది. ఎన్లైట్మెంట్ కావటంతో జ్ఞాని ఆత్మలు వాళ్ళకు జ్ఞానం గ్రహించటం, బాపూజీ యొక్క జ్ఞానం వినటం, బేహద్ జ్ఞానం శాస్త్రాల జ్ఞానమే భక్తి మార్గంలో చెప్పారు పరిషత్ మహారాజ్కి. ఇప్పుడు బేహద్ జీవన్ముక్తి, బేహద్ ముక్తి అని అంటే జనరల్గా అందరికీ క్వశ్చన్ వస్తూ ఉంటుంది, ఇది మరి ఎంతవరకు నేను మోక్షం యొక్క స్థితిని చేరుకోగలనా అని. అంటే ప్రారంభం చెయ్యండి. జీవితంలో ఫాస్ట్ కర్మల్ని, ఫాస్ట్ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవాలి. పరివర్తన అనేది తప్పకుండా వస్తుంది అని అంటున్నారు అనంతభాయ్. అవును, చాలా మంచిగా చెప్పారు. మరి ఇదే మనం ఎట్లయితే పరిస్థితుల్లో మన లైఫ్ని మరి చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సబ్కాన్షియస్ లెవెల్లో మోక్షము, మోక్షానికి సంబంధించిన వర్డ్ మనకు సోల్కి సంబంధించింది ఏదైతే మనం కోరుకుంటూ ఉంటామో అది మనం పొందగలుగుతాం. సోలు మృత్యువు అనేది ఉండదు. అంటే మోక్షము అంటే వాస్తవంగా స్వతంత్రం పొందటం, ఫ్రీ విల్ తోటి అందాజా కోరుకోవటం. ఇది ఏ ప్లానెట్ లేకైనా వెళ్ళటము ఉంటుంది. ఎందుకంటే మెయిన్ నేచర్ ఏదైతే ఉంటుందో అది నేచర్గానే ఎన్లైట్మెంట్ తోటి వాళ్ళకు వస్తూ ఉంటుంది అంటూ ఉన్నారు. వాళ్ళకు అనంతమై అంటారు, వాళ్ళకు జ్ఞానం లభించింది, వాళ్ళకు తెలుస్తుంది, లేకపోతే జీవుడు మరి అటు ఇటు భ్రమిస్తూనే ఉంటారు అంటూ ఉన్నాడు. డాక్టర్ బెహన్ అంటున్నారు, కరెక్టే, మీలాంటి మరి ఎన్లైట్మెంట్ ఎప్పుడైతే అదంతా అదే అవుతూ ఉంటుందో ఎనర్జీస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి అంటారు కదా. బాపూజీ కూడా మీ ఇల్లు లైట్ హౌస్గా తయారు చేసుకోండి, నేను కూడా లైఫ్లో ఫీల్ అవుతూ ఉంటాను, ఇంటి లైట్ హౌస్గా తయారు చేసుకోవటం ప్రారంభం చేశాను. పరమ జ్ఞానం, పరమ ఆత్మతోటి మనం ఈ జ్ఞానం తీసుకుంటూ ఉన్నాము. ఏ విధంగా హీల్ అవుతుంది, ఫాస్ట్ లైఫ్ కూడా హీల్ అవుతూ ఉంది. కానీ జ్ఞానం దీనికి సంబంధించింది అందరికీ లభించాలి.
మంచి విషయం మీరు చెప్పారు. మరి పూర్వ జన్మ విషయాలు మ్యాటర్ అని కాదు, లైట్ స్వరూపం. మీ లైట్ని జ్ఞాపం చేస్తూ ఉన్నట్లయితే మీ లైఫ్ స్టైలే మారిపోతూ ఉంటుంది. మోక్షము వస్తుంది, పరం లైటు వస్తుంది, అన్నీ కారణ శరీరంలోకి మరి వెళ్తూనే ఉంటాయి. క్యాజువల్ బాడీ, ఎథరిక్ బాడీ అన్నిటి లోపల కూడా పరం లైట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ లైట్ రావటంతో వాళ్ళ కర్మలు అన్నీ కూడా వినాశనం చేసుకోగలుగుతారు. డిసీజ్ నుండి కూడా ఫ్రీ అవుతూ ఉంటారు. మోక్షము వీళ్ళకే లభిస్తూ ఉంటుంది. డిసీజ్ ఫ్రీ లైఫ్ అయిపోతుంది. మీ బాడీ హీల్ అవుతుంది. తమ యొక్క ఆత్మను హీల్ చేసుకోవాలి. ఆత్మ మరి బాడీని నడిపిస్తూ ఉంది కాబట్టి ఆత్మ యొక్క పవరు బాడీ లోపలికి వెళ్ళటము అనేది విషయం ఇక్కడ. మిమ్మల్ని ఏ విధంగా మోక్షము అన్నప్పుడు మనసులో కూడా ఈ యొక్క విషయాన్ని ఎన్లైట్మెంట్ వరల్డ్లోకి వెళ్ళాలి. మీ యొక్క మైండ్ లోపలికి గాడ్ కూడా మీకు సహయోగం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కర్మలన్నీ కూడా రిలీజ్ అయిపోయినప్పుడే మోక్షం లభిస్తుంది. ఇది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయము. రియాలిటీ రిఫ్లెక్ట్ కూడా అవుతూ ఉంటుంది. ఒకరి లోపల పీస్, ఎసాస్, ఇన్నర్ హ్యాపీనెస్, ఇన్నర్ పీస్ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఒక లక్ష్యం, ఒకే లక్ష్యం అనేది ఉంటుంది, సేవ చెయ్యాలి అని. ఎప్పుడైతే పర్పస్ అయిపోయింది, ఎన్లైట్మెంట్ అయినప్పటికీ కూడా సోల్ ఎన్లైట్మెంట్ అవుతుంది. పర్పస్ ఉన్న వేరే వాళ్ళకు ఖుషి ఇవ్వాలని, హ్యాపీనెస్ ఇవ్వాలని, పవర్ ఇవ్వాలి, ఆ పీస్ని కూడా ఎనర్జీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అంటూ ఉన్నారు. అనంతభాయ్ అంటున్నారు, ఎప్పుడైతే మనం రెండో సంకల్పం చేస్తూ ఉంటాం, మన లోపల అనంత కోటి సూర్యుడి యొక్క శక్తి ఉంది. పరం ప్రకాశం, పరం లైట్ మన లోపలికి వస్తూ ఉంది అని అనుకోవటంతో, చూడటంతో అది మనది అయిపోతుంది అని అంటున్నారు అనంతభాయ్. అవును, కరెక్టు, మళ్ళీ ఇంకోసారి చెప్పండి అంటున్నారు డాక్టర్ అక్కయ్య. మనం ఒక సంకల్పం చేస్తాం, మన లోపల అనంత సూర్యుడి యొక్క శక్తి ఉంది, మన లోపల పరమ ప్రకాశం ఉంది. నా ఆత్మ లోపల మరి నా యొక్క సూక్ష్మ శరీరంలోనూ కారణ శరీరంలోనూ మనసులోకి పవర్ అంతా వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? సైన్స్ భాషలో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అని అడుగుతున్నారు. మరి అనంతబాయ్ చెప్తా, అవును కరెక్ట్, మంచి మాట కదా ఇది. మరి హిప్నసిస్ నేర్చుకోవాలి. నేను కూడా త్వరగా హిప్నసిస్ చేస్తూ ఉంటాను అంటాను. 1-2 నెలలు పడుతుంది, ఇంత త్వరగా ఏది కాదు. ఫస్ట్లో అయితే నాకు జ్ఞానం ఉన్నది కాబట్టి బాపూజీ ఛానల్ చూశాను, అప్పుడు నాకు అర్థమైంది, ఫీల్ అయ్యాను అంటున్నారు డాక్టర్ అక్కయ్య. మన లోపల లైట్ అనేది వస్తుంది, మన బాడీ మొత్తం లైట్గా అయిపోతుంది. అదే గాడ్ ఎనర్జీ తోటి కనెక్ట్ అవ్వటము, పరమాత్మతోటి కనెక్ట్ అవ్వటము, పూర్తిగా లైట్ను పొందటము, మన బాడీ మొత్తం ఎనర్జెటిక్గా ఎనర్జీమయంగా అవ్వటము, ఇది ఎనర్జీ బాడీగా అయిపోవటము. అదే మనం సోల్ అంటున్నాము. ఇప్పుడు సోల్ లోపల పవర్ వచ్చేస్తే న్యాచురల్గా మనము ఫిజికల్ బాడీలోను మెంటల్ బాడీలోను కూడా పవర్ వస్తూ ఉంటుంది, లైట్ వస్తుంది. ఈ విధంగా లైట్ రావటంతో న్యూరాన్స్ ట్రాన్స్మిటర్స్ ఫాస్ట్గా వర్క్ చేస్తూ ఉంటాయి. న్యూరాన్ ట్రాన్స్మిటర్ యాక్టివ్ అవుతూ ఉంటాయి. దీనితోటి మన యొక్క లైఫ్లో కూడా త్వరగా హీల్ అవుతూ ఉంటాం, మార్పు వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మైండ్కి సంబంధించింది. ఇప్పుడు మీరు చూడండి, మైండ్ టైర్డ్నెస్గా ఉందనుకోండి, అలసిపోయామనుకోండి, ఇమ్యూనిటీ వీక్ అయిపోతూ ఉంటుంది. ఇమ్యూనిటీ వీక్ అవ్వటము అంటే డిసీజ్ త్వరగా అట్రాక్ట్ చేయటము. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరం లైట్ తోటి కనెక్ట్ అవుతూ పరం లైట్ నుండి మీరు ఎనర్జీ పొందుతూ ఉన్నారు. సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? మైండే కదా, మైండ్ లెవెల్లో తీసుకుంటూ ఉంటారు.
స్వయం ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే ఎనర్జీని ఫీల్ అవుతూ ఉంటారో ఆ పవర్ వస్తుంది, ఆ పవర్ వస్తుంది అని అప్పుడు పూర్తిగా బాడీ మొత్తం సర్క్యులేట్ అయిపోతూ ఉంటుంది. మీ యొక్క సోల్ ఏదైతే ఉందో రెజునేట్ అవ్వటంతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. మన న్యూరాన్ సెల్స్ ఎంతగా రెజునేట్ అయిపోతూ ఉంటాయంటే మెడిటేషన్ చేసిన తర్వాత ఒక రకమైన ఆనందము, శాంతి, లైట్ అనుభూతి అవుతూ ఉంటుంది మన మైండ్లో. కాబట్టి అప్పుడు స్ట్రెస్ లెవెల్ నుండి మనము పీస్ లెవెల్కి, పరం పీస్లోకి వస్తూ ఉంటాము. కంట్రీ సోల్స్ హార్మోన్స్ మరి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఈ స్ప్రెడ్ అవ్వటము అంటే సిరోటోనిన్ లెవెల్లోకి మనం వెళ్ళటము, హ్యాపీనెస్ న్యాచురల్లోకి వెళ్ళిపోవటం, హ్యాపీ ఉంటుంది. డొపామిన్ డొపామిన్ అండ్ ఎసిడిటీ, సరోటోనిన్ లెవెల్లో, కోలిన్ ఎసిడిటీ, కోలిన్, ఈ మూడు హార్మోన్స్ మన న్యూరాన్స్ను ట్రాన్స్మిటర్ యొక్క వర్క్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఇది ఏదైతే మీరు చూస్తూ ఉంటారో ఈ మూడు ట్రాన్స్మిటర్ హై అయిపోతూ ఉంటాయి. మూడు న్యూరాన్స్ హై అయిపోతే అప్పుడు మైండ్ కూడా హీల్ అయిపోతూ ఉంటుంది. మైండ్ హీల్ అవ్వటము అంటే పూర్తిగా బాడీ హీల్ అవ్వటము. చాలా మంచి విషయం మీరు చెప్తూ ఉన్నారు. కొందరు లైట్ ఇమేజిన్ చేసుకోండి అంటారు, విజువలైజేషన్ చేసుకోండి అంటూ ఉంటారు. సైంటిఫిక్ రీజన్ ఏమిటి అంటే ఎంతెంతగా ఆ పరం లైట్ని మీరు పొందుతూ ఉంటారో మీ బాడీ కూడా అంటుంది నేను దేహమును నడిపించేటువంటి ఒక ఆత్మ ఊర్జాను అని, శక్తిని అని. ఎప్పుడైతే మనం ఈ విధంగా అనుకుంటామో సోల్ పవరు, ఎనర్జీ అనేది మనకు లభిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎనర్జీ లభిస్తూ ఉంటుందో అప్పుడు ఎనర్జెటిక్ బాడీ అనేది అవుతుంది. ఏ విధంగా బాడీకి డైట్ లభిస్తుందో ఆహారం మరి యాక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా సోల్కి కూడా భోజనము మరి ఆత్మ యొక్క శక్తి పరమాత్మ ఇస్తారు. కాబట్టి క్రియేటర్ తోటి, గాడ్ తోటి కనెక్ట్ అవ్వాలి. సపోజు దట్ మొబైల్ డిశ్చార్జ్ అయితే వెంటనే ఎక్కడి నుండి ఛార్జింగ్ లభిస్తూ ఉంటుంది, క్రియేటర్ తోటి కనెక్ట్ అవుతాం అంటే కరెంటు పెడతాం కదా, దానికి ఛార్జింగ్ పెడతాం కదా. అలాగే బ్రెయిన్కి కూడా పవరు అనేది బ్రుకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. ఇదే ఎనర్జీ బూస్టర్, ఇదే ఛార్జీ చేసుకోవటము. భ్రూ మధ్యలో న్యూరాన్స్ ఉన్నాయి. ఆ న్యూరాన్స్ హీల్ అవుతూ ఉంటాయి. ఫిజికల్ బాడీలో కూడా హీల్ అవుతూ ఉంటుంది. చాలామంది ఈ ప్రాబ్లంను, డిసీజ్ను హీల్ చేయటం ప్రారంభిస్తూ ఉంటారు. అందుకనే మెడిటేషన్ చెయ్యాలి. మెడిటేషన్ ద్వారా చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్ను, డిసీజ్ను హీలింగ్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువలో ఎక్కువ సిరోటోనిన్ లెవెల్ హై అవ్వటం, దీనితోటే బేహద్ ప్రేమ శక్తి, ఆనంద శక్తి అనేది బ్లిస్ఫుల్గా మనము పొందినప్పుడు, ఎనర్జీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనము ఎంజాయ్మెంట్ యొక్క మూమెంట్లోకి వెళ్ళిపోతాము. న్యాచురల్ హీలింగ్ తయారు చేసుకోగలుగుతూ ఉంటాం. చిన్నపిల్లలు చాలా త్వరగా హీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ తెలియవు, జస్ట్ చిల్ నవ్వుతూ ఉంటారు. ఎంత ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే బ్లిస్ఫుల్ ఎనర్జీ అయిపోతూ ఉండదో పూర్తిగా ఆనందంగా ఉంటారు, స్ట్రెస్ నుండి ఫ్రీ అయిపోతూ ఉంటారు. మానవుడు వాళ్ళను ప్రేమించుకోవాలి, అందరినీ ప్రేమించాలి. ఎక్స్టర్నల్గా బయట నుంచి ఏమీ లేదు, మీ లోపలే మీ గాడ్ ఎనర్జీ తోటి మీరు కనెక్ట్ అవ్వాలి, మీరు స్వయం కనెక్ట్ అవ్వాలి. అప్పుడే ఎంజాయ్ఫుల్ మూమెంట్లో ఉండగలుగుతారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మీకు ఏం కావాలో
మీరు ఇప్పుడు ఏం పొజిషన్లో ఉన్నారు, మీకు అది మూమెంట్లో ఉంటూ ఉండాలి, వర్తమానంలో జీవించాలి. న్యాచురల్ పవర్ అనేది అప్పుడు వస్తూ ఉంటుంది. ఈవెన్ సంకల్ప శక్తి పెరుగుతూ ఉంటుంది. బాప్ అంటారు ఇది ఆత్మశక్తి పెరగటం, సంకల్ప శక్తి పెరగటం అని. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి, మహాశాంతి.